పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండిచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. వారిలో 2 మహిళలు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ 10 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండీచా ఆలయం వద్దకు చేరుకున్నారు. కొందరు కింద పడడంతో తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను ప్రభతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మోహంతిగా గుర్తించారు. వారంతా ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రథయాత్ర ప్రారంభించడంలో ఆలస్యం జరగడంపై రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిని భయంకరమైన గందరగోళంగా అభివర్ణించారు. సరైన సమయానికే రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్నాయని బీజేపీ చెబుతోంది. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ 2వ రోజునే గుండిచా ఆలయానికి చేరుకుంటాయని ఒడిశా మంత్రి ఒకరు పేర్కొన్నారు.